క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేశారు. రోజు సిలువ వేసుకోవాలి మనం. కుటుంబాల్లో ఎందుకు గొడవలు అవుతాయి? చాలా కుటుంబాల్లో అది లేదు ఇది లేదు, అది కావాలి ఇది కావాలి, లోకాశలు ఇచ్చలు రకరకాలైనటువంటి కార్యక్రమాల వల్లనే కదా కుటుంబాల్లో నెమ్మది అసమాధానం. అదే నీవు ఒక భార్యాభర్తలుగా ఉన్నటువంటి మీరు దేవుని మార్గంలో నడిచేటువంటి వాళ్ళు ఇటువంటి వాక్యాలను ఎదురుగుండా పెట్టుకొని ధ్యానించి నిజంగా నాలో ఇటువంటి కోరికలు వస్తున్నాయి కదా, ఇటువంటి స్థితులు వస్తున్నాయి కదా, నేను సిలువేయబడాలి, నేను ఇటువంటి వాటిల్లో ఉండకూడదు అని మనం దేవుని సన్నిధిలో ఎందుకు అప్పగించుకోకూడదు? అదే కదా నిజమైనటువంటి క్రైస్తవ జీవితం. అదే కదా నిజమైనటువంటి శుద్ధీకరణ ఒక అనుభవం. దేవుని బిడ్డలారా, ఆచారాల యుతంగా మనం చేయటం కాదు.